మధ్యలో భయపడుతూ ఉంటా. బట్ మళ్ళీ లైన్‌లోకొస్తా. చాలా ఉంది సినిమా గురించి చెప్పుకోనికి. ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి. ముందుగా 'రాజు వెడ్స్ రాంబాయి' నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ 'రాంబాయి' సాంగ్‌ని ఇంత పెద్ద హిట్ చేసిన 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కారాలు ఇస్తున్నా. ఈ పాటని ఎంత హిట్ చేసిరో నవంబర్ 21 పాట కంటే పెద్ద హిట్ ఈ సినిమాని చేస్తారని మనస్ఫూర్తిగా తెలుగు ప్రేక్షకుల్ని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక ఒక ఆఫీస్ బాయ్గా పనిచేస్తూ సౌండ్ ఇంజనీర్గా ఆఫీస్ బాయ్ నుంచి సౌండ్ ఇంజనీర్గా షిఫ్ట్ అయినా నేర్చుకున్నా. నేనే నైట్లు ఏదో దొంగతనంగా నేర్చుకొని సౌండ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నప్పుడు నాదొక చిన్న మిక్సింగ్ ఏదో నచ్చి, నీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ అంటే నువ్వు సురేష్ బాగా చేసినావు మిక్సింగు, నువ్వు ఏమన్నా ట్యూన్స్ చేస్తావా అని అడిగితే ఏమన్నా చేసిన, ఒకసారి వినిపి అని చెప్పి నా ట్యూన్స్ విని నాకు మొదటి సినిమా అవకాశం అంటే ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడ్డంటే మొదటి సినిమాకు పునాది వేసిన వేణు ఉడుగుల అన్నకు, అన్న మీకు పాదాభి వందనాలన్న. ఒక ఆఫీస్ బాయ్ని మ్యూజిక్ డైరెక్టర్ చేయడానికి ఎవరు అంటే నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అంటే నీకేమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా ఇట్లా చూస్తారు. బట్ అదేమీ చూడలేదు. నీకు అక్కడ విషయం ఉందా, నన్ను పిక్ చేసుకొని నన్ను ఒక సినిమాకు కంపోజర్గా చేసి అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యేలాగా నా వెన్నంటూ ఉన్నావన్నా. థ్యాంక్ యూ సో మచ్ వేనన్నా, థ్యాంక్ యూ సో మచ్. నీకు ఆ జన్మంతం రుణపడి ఉంటావేనన్నా. థ్యాంక్ యూ. నెక్స్ట్, నాకు వేనన్న తర్వాత అంత జెన్యూన్గా అంత అందరూ నేను చేసిన ప్రతి టీం నాకు చాలా హెల్ప్ చేశారు. బట్ వేనన్న తర్వాత అంత జెన్యూన్గా అంత అరే వీళ్ళు మనోళ్ళు, వీళ్ళు ఎదగాలి అంటే మేమే కాదు, వాళ్ళతో పనిచేసిన ప్రతి డైరెక్టర్ ప్రతి టెక్నీషియన్ గురించి ఓన్ చేసుకొని థింక్ చేసే ఏకైక వ్యక్తులు ఇద్దరు ఉన్నారు, సాయి గారు, నితిన్ గారు. వాళ్ళు అసలు ఎట్లా థింక్ చేస్తారంటే వాళ్ళ సినిమా వాళ్ళే పైసలు పెడుతున్నట్టు, లైక్ వాళ్ళే చేస్తున్నారు బట్ వాళ్ళ లైఫ్ అన్నట్టు ఓన్ చేసుకొని వాళ్ళ టెక్నీషియన్స్ కెరియర్ గురించి థింక్ చేసి సినిమా నిన్న నైటు 3 గంటల 4 గంటల వరకు కూడా మిక్సింగ్లో కూర్చొని మాతోనే టెక్నీషియన్స్తోనే ఉంటారు. సార్ వేనన్న తర్వాత అంత వాత్సల్యం అంత ప్రేమ మీ దగ్గరే చూసిన సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సపోర్ట్ చేస్తారు. నేను ఈ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ వేయడానికి కూడా ఎంకరేజ్ చేసింది సార్ వాళ్ళే, లేకుంటే మనతో కాదు అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఓకే, ఫస్ట్ పలానా హీరో పలానా హీరోయిన్ ఓకే అయింది, ఓకే అని చెప్పి ఏదో అయింది. బట్ నా దగ్గరికి ఎడిట్ కట్ వచ్చినాక, విజువల్ చూసినాక, పర్ఫార్మెన్సెస్ చూసినాక ఒక 3 పిక్చర్లను చూసిన సినిమాలో. అఖిల్, తేజస్వి గారు, చైతన్య అన్న, వెంకన్న. ఈ 3 పిక్చర్లు సినిమాని నడిపించుకుంటూ పోయారు. చింపి పడేసిర్రన్న ఆయన. మీరు అన్న పిచ్చి లేపినావు వెంకన్న. తేజస్వి గారు మీకు చాలాసార్లు 2 సార్లు ఫోన్ చేసి కూడా చెప్పిన, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి. అఖిల్ వేనన్న చెప్పింది అవుతుంది తమ్మి. అండ్ థ్యాంక్ యూ. మీ వల్ల నేను ఇంత మంచి సాంగ్స్ చేయగలిగాను. ఎందుకంటే ఆపోజిట్ పర్ఫార్మెన్స్ లేకపోతే కష్టం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయలేం. నాకు మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా హెల్ప్ అయింది. అండ్ మేము ఇంత ఈ సినిమా అంత చేసి ఇంత కష్టపడి ఇంత మంచి సినిమా చేసినాక ఈ సినిమాని భుజాన్ని ఎత్తుకునే వాళ్ళు కావాలి. సో ఈ సినిమాని భుజాన్ని వేసుకొని ఈ సినిమాని థియేటర్ల వరకు జనాల వరకు తీసుకెళ్తున్న వంశీ నందిపాటి గారికి అండ్ బన్నీవాసు గారికి థ్యాంక్ యూ సార్. ఈ సినిమా మీ వల్ల చాలా పెద్దగా రీచ్ అవుతుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, వంశీ సార్ అండ్ బన్నీవాసు గారు. అండ్ పెద్ద మనిషి, ఈ సినిమాకి పెద్ద మనిషి బోస్ అంటే నేను బోస్ అన్న అని పిలుస్తా. సాయిలు కంపాటి డైరెక్టర్ ఎంత జెన్యూన్ అంటే, ఇవాళ పొద్దున్నే సాయంత్రం ఇటు వస్తూ కారులో అన్నది ఇంటర్వ్యూ చూసిన. ఎంత జెన్యూన్ పర్సన్ అంటే మనసులో ఏముండదు, ఇక్కడ ఏమనిపిస్తే ఇక్కడ నుంచి అది వచ్చేస్తుంది. అంత జెన్యూన్గా కథ, ఆయన ఎంత జెన్యూన్గా ఉంటాడో అంత జెన్యూన్గా కథ రాసిండు. ఆయన జెన్యూన్ కాబట్టే ఇలాంటి ఒరిజినల్ స్టోరీని ఇలాంటి ఒరిజినల్ స్టోరీ చేయాలంటే గట్స్ ఉండాలి. దాంతోపాటు ఆ స్టోరీల మీద ప్రేమ ఉండాలి. అద్భుతమైన డైరెక్టర్ అయినా
నేను చూసిన పని చేసిన వాళ్ళలో అందరూ మంచి డైరెక్టర్స్. ఈయన జెన్యూన్ డైరెక్టర్. థ్యాంక్ యూ అన్న. ఈ సినిమాకు నన్ను అరే విజిలేర్రా బతుకోర్రా. సో అన్న చాలా జెన్యూన్ డైరెక్టర్ అన్న. థ్యాంక్ యూ. ఇంత గొప్ప కథకు నన్ను ఎడవకన్నా, ఇంత గొప్ప కథకు నన్ను నేనైతే ఫిట్ అవుతా అని చెప్పి నన్ను నమ్మి నన్ను తీసుకొని ఈ సినిమాకు నన్ను కంపోజర్గా పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. పాదాభివందనం అన్న. అండ్ అంతే అండి. ఈ సినిమా November 21 వస్తుంది. దయచేసి అద్భుతమైన కథ. ఈ కథ నాకు తెలుసు, ముందే తెలుసు. ఈ కథ మేమున్న ఆ డిస్ట్రిక్ట్, ఆ కాన్స్టిట్యున్స్ ఆ ఏరియాలోనే జరిగింది. నాకు తెలుసు ఆ టైంలో నేను కొంచెం అన్మెచ్యూర్డ్గా ఉండే. చాలా చాలా అంటే అది చెప్పుకోలేని కథ. అంటే అది వింటే ఆ టైంలో మేము భయపడేది. మా అమ్మ మా నాన్నలు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుర్రా, ఇట్లా జరుగుతున్నాయి అంట, మీరు బయటకు వెళ్ళొద్దు బిడ్డ అని మా అమ్మ మా నాన్న ఆ టైంలో బయటకు కూడా వెళ్ళనీయలేదు. అంత ఇదిగా ఉండే. ఇది బయటికి రాకుండా కప్పిపుచ్చి పడేసారు. ఆ ఊర్లోనే సమాధి కాబడ్డది. ఇందాకలు వచ్చిన పెద్ద మనిషిని చూస్తే మీకు అర్థమై ఉండాలి ఎంత పెయిన్ఫుల్ స్టోరీనో.